నాకేం అర్థం కావట్లేదు. గొడవ ఏంటి? ఫోన్ ఏంటి? బావా ఫోన్ గురించి మావికి చెప్పు, నేను కిందికి వెళ్ళొస్తాను. ప్రశాంతంగా 5 నిమిషాలు నవ్వుకోవడానికి కూడా ఎక్స్క్యూజ్ మీ, అసలు ఈ గెటప్లన్నీ ఎందుకు? హ్యాపీగా యూసఫ్ గూడలో కూర్చుని రోజుకో వంటకం చేయించుకుంటూ తిని పడి ఉండొచ్చు కదా. టెన్షన్ గా ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? ఓ మై సన్ను, అసలు ఏమైందిరా? దీని ఫోను మునేశ్వర్ నొక్కేసింది నాన్న. నొక్కేసిందా? అమ్మగారు, ఇదిగోనండి అమ్మగారు ఆ ముసలావిడ ఫోను. ఇందాక మళ్ళా ఫోన్ చేయొద్దని ఎవరితోనో చెబుతోందమ్మా. మళ్ళా ఎవరు? అయ్యో మళ్ళా అంటే మళ్ళీ అని. ఆఖరిసారి ఎవరికి ఫోన్ చేసిందో చూడమ్మా. ఏందే నా ఫోన్ కొట్టేసి నా చూడగానే అమ్మగారికి ఇస్తావా? రే హరిదాసు మనవడా, రండ్రా రండి. ఏమైంది పిన్ని? ఒరే అటు చూడు. ఏడ్చేస్తున్నావురా? నీ వందంటే ఈ వంద కాదు, పోలీసు వాళ్ళ వంద ఉంది కదా అది. ఏమైంది పిన్ని? ఏమైందా? ఇది పోయిందని చెప్పాను కదా, దీన్ని ఇది దొబ్బేసిందిరా. అబ్బో హరి, ముందు లాంగ్వేజ్ మార్చమను. అదే నాన్న చెప్పేది, దీన్ని అర్జెంట్ గా మార్చేయ్. నేనంది సర్వెంట్ని మారుస్తానని కాదు. ఆహా అట్టా అన్నావా? రే వంద నొక్కేరా. కిందనే ఉందో చూడు. వద్దులే నానే నొక్కుతా. ఫోన్ డయల్ చేయకుండా మాట్లాడుతున్నా, ఫోన్ రాకపోతే బాగుండు. అమ్మా మీకు దండం పెడతానమ్మా, పోలీసులు పిలవద్దమ్మా. అమ్మా మీరైనా చెప్పండమ్మా, మాలుడు వచ్చాడంటే నన్ను ఉతికేస్తాడమ్మా. హరి హలో పోలీస్ కాళ్ళు అట్టుకుంటానమ్మా. ఈడ మా కోళ్ళింట్లో దొంగ దొరికినది. పిన్ని వద్దని బతిలాడుతోంది కదా. బతిలాడటం కాదురా, దీన్ని పనిలోంచి తీసేయాలా. ఇట్లాంటి దాన్ని కొంపలో ఎట్టుకుంటే కొంప కొల్లేరైతాది. ఇదిగో పోలీస్ బాబు, నువ్వు అట్టాగే ఉండు, చెప్పవే కొడల పిల్ల. అమ్మా ఇవిడెళ్ళాక వస్తాను గాని పంపించేస్తానని చెప్పమ్మా. సరే పంపించేస్తున్నాను. అంటే ఇదిగో పోలీస్ బాబు, నువ్వు అట్టాగే గానే ఉండు, నేను సిటికల్లో వచ్చేస్తా. పదవి నాడు బయటికి నాడు. మళ్ళీ గడప దొక్కావంటే కాలు ఇసేస్తా. ఇదిగో కొడల పిల్ల, దొంగెవరో దొరెవరో కూసంత తెలుసుకో. హలో పోలీస్ బాబు రావద్దులే, ఇడ నా కోడలి పిల్ల కాండతాడు ఎట్టుకొని నా కాళ్ళు అట్టుకున్నంత పని చేసినది. వాట్ నాన్సెన్స్! నేను మిడిల్ క్లాస్ వాళ్ళలాగా కంటతాడు పెట్టుకుని చిచి, డిస్కస్టింగ్. ఎస్ చరణ్, నేను చెక్ చేసి కాల్ చేస్తాను. వెయిట్. ఇడ నా కోడలి పిల్ల కాండతాడు ఎట్టుకొని నా కాళ్ళు అట్టుకున్నంత పని చేసినది. ఎంత బిజీగా ఉన్నా మర్చిపోలేకపోతున్నాను. నాకు మనశ్శాంతి ఉండేలేదు, ఎలా పంపించడం? అమ్ముడు అమ్ముడు చిచి, నువ్వు కాదు నువ్వు తలిపే. అమ్ముడు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా కష్టం మావయ్య. నేను అసలు విషయాన్ని చెప్పలేదు, కష్టం అంటున్నావు. నువ్వంత కోపంగా అడిగితే కష్టం అంటున్నా. అలాగా? ఇప్పుడు చూడు అమ్ముడు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. పోనీరా, పోతే పోనీ. కష్టం అంటావు కదా, ఇక్కడే పడుండి, మనకేదు. పోనీ. తేడాగా మాట్లాడుతున్నా. మాడలేదు, నేను పోతున్నా. నాన్న ఏంటి చిన్నపిల్లర్లా, విషయం ఏంటో చెప్పండి. నన్ను చూడండి మావయ్య, ఇంత చిన్నదాన్నైనా 70 ఏళ్ల ముసల్దాన్లా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నానో. కాస్త నన్ను ఫాలో. అవసరమే,
నాకిప్పుడు చాలా అవసరం. ఈ వయసులో నేను ఫాలో అవడం నాకు చాలా అవసరం. నాన్న సర్లే, విషయం ఏంటో చెప్పండి. అది కాదురా, ఇందాక నేను బయటికి వెళ్ళాను. బర్గర్ పిజ్జాను తెచ్చావు. ఎప్పుడు చూసా తిండి కొలవేనా? తింటున్నావు కదా, సరిపోలేదా? ఇగో తిను, నా చేయి తిను తిను. నాన్న నువ్వు ఆగు. నాన్న ఏం జరిగింది? ఏం లేదురా, వీడమ్మ ఫోన్ చేసింది. ఇవాళతో ఆషాఢం అయిపోతుందట. దీన్ని ఎప్పుడు పంపిస్తావన్నయ్యా అంది. అంతేకాదు మీ అమ్మకి తెలియకుండా చాలా జాగ్రత్తగా పంపించుకుని హెచ్చరించి మరీ చెప్పింది. ఇప్పుడు ఎలా దిల్లు, తొందరగా బయలుదేరు. ఇదిగో పెద్ద మనిషి అంటే అన్నానంటావు గాని ఈ విషయం అప్పుడే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చేసి చెప్తే ఏం చేసేదాన్ని? లగెత్తడాన్ని. లగెత్తడమా అంటే? పరిగెత్తడాన్ని మా మాస్ లో లగెత్తడం అంటారు. నేనింత టెన్షన్ లో ఉంటే మీకు ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్లు ట్రాన్స్లేషన్లు అవసరమా? అనవసరంగా గెటప్ వేసానని అనిపిస్తుంది బావా. బట్ట సర్దేసుకుంటా. వెరీ గుడ్. ఆ పంచే ఒక పీస్ ఇస్తావా? వద్దులే. రా బావా. కంటతాడు ఎట్టుకొని నా కాళ్ళు అట్టుకున్నంత పని చేసినది. ఈ ఓల్డ్ స్టఫ్ ని పంపించేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. ఎలా పంపించడం? ఎస్, అయినా బావా అత్తయ్యకి ఆషాఢం ఎప్పుడొచ్చిందో తెలీదు. అలాంటిది ఎప్పుడు వెళ్తుందో ఎలా తెలుస్తుంది? నా పిచ్చి గాని అనవసరంగా టెన్షన్ పడ్డాను. ఎప్పుడో వారం 10 రోజుల తర్వాత ఎక్క అత్యాయనో మహిమా చౌదరియో చెప్తే గాని తెలీదు. ఈ లోపు అత్తయ్యకి మంచి క్లైమాక్స్ ఇస్తాను. దిల్లు, నీకెంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. హలో, కాన్ఫిడెన్స్ లేని నా మీద కాదు బాబు, మీ మాతృశ్రీ మీద. ఉగాది పండగని ఉగాది ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా న్యూ ఇయర్ అనాలి కాని అని అనే రకానికి ఆషాఢం గురించి ఏం తెలుస్తుంది చెప్పు? యు ఆర్ టాకింగ్ టూ మచ్. సర్లే, నీ మనసులో కూడా సేమ్ ఒపీనియన్ ఉంది కదా, బయటికేదో బిల్డప్ ఇస్తున్నావు అంతే. అదేం కాదులే, పాపం మా అమ్మ చాలా అమాయకురాలు. కల్లా కప్పడం తెలీదు, ఏదో కొంచెం స్టేటస్ పిచ్ అంతే. అయినా అమ్మున్నంతకాలం మనం ఉంటాం, కానీ మన ఉన్నంతకాలం అమ్మ ఉండదుగా. అందుకే అమ్మను బాగా చూసుకోవాలి దిల్లు. ఈ కొటేషన్ ని వాట్సాప్ లో ఎవడు పంపాడ్రా? నీకెలా తెలుసు? నీ మొహానికంత నాలెడ్జ్ లేదులే. చిచ్చి, నిన్ను గెలవడం కష్టమే బాబు. అయినా నేను అన్నది కరెక్టే కదా. సర్లే, ఒకవేళ అత్తయ్యకి ఇవాళే ఆషాఢం అయిపోయిందన్న విషయం తెలిస్తే పరిస్థితి ఏంటి? గిరి రాయేనా సిదే. షట్ అప్. నువ్వు రారా. ఎందుకమ్మా? ఏ చెప్తే గాని రావా? అదేం లేదమ్మా, పద. నేను కూడా వస్తానే కోడలు పిల్ల. అది కాదమ్మా. ఇవాల్టి నుంచి ఆవిడ లోపలే, పద. అమ్మా అమ్మా, ఏమైందిరా? బామ్మ లోపల పెట్టి తాళం వేసింది అన్న. అలాగా? నందు, అసలు ఏమైందిరా? నువ్వేమో ఆవిడేమో. ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య డోర్ ఎందుకు లాక్ చేసింది? ఏం ప్లాన్ వేసుంటుంది? కొంప తీసి పోలీసులు పట్టిస్తుందా? ఓ నాయనో, ఇదే ట్విస్ట్ రా బాబు. అత్తయ్య కిటికీలోంచి చూస్తే లేకపోతే అమ్మో, క్రిమినల్ కేసు అని చెప్పి బుక్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి చేయడం? బావకి ఫోన్ చేస్తా. కట్ చేశాడు అంటే మ్యాటర్ ఒక రేంజ్ లో సీరియస్ అయి ఉంటుంది. బాగైందా బాగైందా? కోడలి పిల్ల అన్నావు, ఓకే. అంతటితో ఆగకుండా టోపీ పెట్టించావు, మాటలతో టార్చర్ చేసావు. నీకు కావాల్సిందే లేవే, నీకు కావాల్సిందే. మా అత్తయ్య ఏం చేస్తుందో అర్థం కావట్లేదే. ఏంటన్నా, సిచ్యువేషన్ ఏదో క్రిటికల్ గా ఉన్నట్టుంది. ఎంత అడిగినా ఒక్క మాట మాట్లాడట్లేదు. మనతో మాట్లాడడం సంగతి అలా ఉంచరా, మాటి మాటికి టైం చూసుకుంటాను. ఇప్పుడు నేనేమన్నాను రా అంతలా ఉలిక్కిపడ్డావు? కొంపదీసి రూమ్ లో టైం బాంబ్ పెట్టిందేమో నాన్న. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఉలిక్కిపడ్డానో?
నందు ఎందుకు పదే పదే టైం చూసుకుంటున్నావు? బామ్మని గదిలో ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు? హలో క్యాటీ, జస్ట్ నో రాహుకాలం క్రాస్ అయింది. ఇప్పుడు మాట్లాడచ్చు కదా? ఓకే ఓకే. క్యాటీ, మనం రెగ్యులర్ గా షాపింగ్ చేస్తాం కదా మన డిజైనర్ స్టూడియోస్, అక్కడి నుంచి నా పేరు చెప్పి ఓ 1 lakh శారీ పట్రా. ఓకే నందు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? ఆషాఢం అయిపోయింది కదా, మేము వెళ్ళి కోడల్ని తీసుకుని వస్తాం. అవునా? ఏయ్, ఏంటా కేకలు మిడిల్ క్లాస్ వాడలాగా? నువ్వు వెళ్తున్నావా నందు? ఆఫ్ కోర్స్. ఇప్పుడు అమ్మ వాళ్ళు వెళ్తే అక్కడ దిల్లుండదు, విషయం తెలిస్తే వాళ్ళ ఇల్లుండదు. ఎప్పుడు వెళ్తున్నావమ్మా? ఏయ్, ఏంట్రా చీప్గా? భార్య లేకుండా 1 month స్పెండ్ చేసావు, ఇంకో 1 hour స్పెండ్ చేయలేవా? నీకెలా అర్థమైందా? నందు, పాప ముసల్ది రూమ్ లోనే. అవునమ్మా, ఇందాక నుంచి ఆకలి ఆకలిని కేకలేస్తుంది. ఆ తాళం ఇస్తే. అవసరం లేదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసింది కదా. బామ్మ నీళ్ళు అడిగితే? అడిగితే బాటిల్ తీసుకెళ్లి విండోలోంచి ఇవ్వండి. ఇప్పుడు తాళం ఇస్తే ఏమవుద్ది? ఇవ్వను. ఏంట్రా ఇది? కథ ఇలా అడ్డం తిరిగింది. పాపం రాముడు రూమ్ లోనే బుక్ అయిపోయింది. నానా, ఒకవేళ బామ్మే దిల్లని తెలిసే అమ్మ లాక్ చేసిందంటావా? మీ అమ్మకి తెలిసే షూట్ చేసేది, లాక్ చేసేది కాదు. వెళ్ళి మీ దిల్లుకు చెప్పు ఈ సొల్లు. అందరూ లుక్ ఇచ్చేవాళ్ళే, నేను ఇస్తున్నా లుక్. వెళ్ళు. ఒకవేళ నిజం తెలిసిపోయిందేమో. ఏ నిజం తెలిసిపోయి ఉంటుంది? బామ్మ గెటప్ లో ఉన్నది నేనని తెలిసిపోయిందా? లేక సుజాత కూతుర్ని నేనని తెలిసిపోయిందా? లేక నా బతుకంతా నకిలీ మయమైపోయింది. దిల్లు, దిల్లు, ఏమైంది బావా? అత్తే డోర్ ఎందుకు లాక్ చేసింది? నేనే బామ్మనని తెలిసిపోయిందా? పోలీసుల్ని పిలిపిస్తుందా లేక రౌడీల్ని పంపిస్తుందా? వాటిలో ఏదో డిసైడ్ అయిపోయి ప్రిపేర్ అయిపోవు. నేను వెళ్తున్నా. అబ్బా, ఈ టైంలో జోక్ ఏంటి? లేకపోతే ఏంటి? నేను వచ్చింది అక్కడ ఏం జరిగిందో చెప్పడానికేగా. మళ్ళీ నువ్వేంటి? సరే సరే చెప్పు. ఇక్కడ టెన్షన్ తో చేస్తున్నాను. నీకు బీపీ, హార్ట్ వీక్, హార్ట్ అటాక్ లాంటివి ఏం లేవుగా? నీకు దండం పెడతారా బాబు, చెప్పు. అదే సన్ను, అన్ని విషయాలు చెప్పావా? అబ్బా, ఈ బాబు కొడుకులతో చేస్తున్నాను బాబాయ్. మావయ్య, నువ్వైనా చెప్పు, ఏం జరిగిందా? చెప్పలేదా? సన్ను, ఇలాంటివన్నీ దాచకూడదు, చెప్పాలి. గట్టిగా అరిస్తే అత్తయ్యకి వినిపిస్తుంది, అరవకపోతే వీళ్ళు చెప్పేలా లేరు. మావయ్య, నీకు దండం పెడతాను, విషయం ఏంటో చెప్పు మావయ్య. అమ్మ నిన్ను తీసుకురావడానికి తన ఫ్రెండ్స్ తో మీ ఇంటికి వెళ్తుంది. ఏహే, నేను ఇక్కడ ఉంటే మా ఇంటికి వెళ్ళడం ఏంటి? తింగరదానా, ఇప్పుడు ఏం చేయాలి బాబా? చెప్పు మావయ్య. మా చేతుల్లో ఏమీ లేదు, అంతా చేయి దాటిపోయింది. అమ్మ చాలా పట్టుదలగా ఉంది, కోపంగా కూడా ఉంది. మీ ఫ్రెండ్ కాచాయిని వాళ్ళు కూడా వస్తున్నారు. మావయ్య, కింద ఏం జరిగిందో రన్నింగ్ కామెంటరీ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ టు డు? క్యా కర్నా హై అని అడుగుతోంది. ఏం చేద్దామో చెప్పండి. నిజం చెప్పి కాంప్రమైజ్ అయిపోవడమే. దాని తప్పించి మాకు వేరే మార్గం కనిపించదు. అదిగో కాతేరి ఆంటీ వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వచ్చేసినట్టు కాదురా, వచ్చారు. అమ్ముడు, ఇప్పుడు వీళ్ళందరూ కలిపి మీ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? తలుచుకుంటేనే నా కాళ్ళు చేతులు ఆటలేదు. చూడు. ఇల్లంతా శుభ్రంగా తుడిచావు కదా? తుడిచానమ్మా. చెప్పు క్యాచి, ఎక్కడున్నారు? అబ్బా, వచ్చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? రూమ్ లో పెట్టి లాక్ చేశాను కదా. యూ కమ్. ఏంటి? ఏం లేదు నందు. నో, సంథింగ్ ఏదో. ఏం లేదు నందు. ఆ ఓల్డ్ లేడీ లాక్ చేసినందుకు హర్ట్ అయ్యారా? నేనెందుకు హర్ట్ అవుతాను? అమ్మా, ఆ బామ్మ తిట్టే తిట్లు వెళ్ళలేకపోతున్నానమ్మా. కీసిచ్చే, ఊరికి పంపించేస్తాను. ఇదిగో హర్ట్ అయింది వీడు. అమ్మా, ఎంతమంది వస్తారమ్మా? ఎందుకు? అన్ని కప్పులు గ్లాసులు పెడదామని. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడుకో, వెళ్ళు. చూడు, ఆవిడ ఎన్ని వేషాలు వేసినా నేను కీస్ ఇవ్వను, డోర్ తెరవను.
బేబీసా ఇందులో బేబీ ఎవరా? డోంట్ వరీ, ఏం రాదులే. కూర్చోండి, కూర్చో. ఏం తీసుకుంటారు? కూల్ డ్రింక్, కాఫీ? సారీ నందిని, ఆ రోజు మీ చిన్నత్తయ్య గారు చేసిన దానికి నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. అవును నందిని, మీ చిన్నత్త గారు ఎవరో వచ్చారంటగా, ఏరావిడ? హే అరవకు, ఆవిడ చాలా వైలెంట్. మన కాత్యాయన్ని నడు వాజ్పేయిలాగా ఇచ్చిందట. డోంట్ బి సిలీ. మనవడా క్యాటీ, రిలాక్స్, సిట్ డౌన్. పట్టించుకోకు. 7 లివర్స్ లాక్ వేశాను. ఓకే నందిని, ఒకసారి మీ అత్తయ్య గారిని చూస్తాను ప్లీజ్. రే, ఇదే మంచి ఛాన్స్, మనం వాడుకోవాలి. నువ్వు ఆమెను తీసుకెళ్ళు, నేను కీస్ తీసుకొస్తాను. రండి చూద్దాం. గిరి, ఇంకా రాలేదేంటి? కొంపదీసి బావని కాని కట్టిపడేసిందా? మావిని పిలుస్తా. ఒరే హరిదాసు! హరిదాసా? హరిదాస్ ఎవరు నందిని? నేనే చెల్లమ్మా. మా పిన్ని నన్ను ముద్దుగా అలా పిలుస్తుంది. హరి. అవును కాత్యాయని, ఆ మంగళగిరి పిన్ని గారు నీ అంత హైటు వెయిట్ ఉంటుందా? ఆంటీలో సగం ఉంటుందండి. ఏంటి కాత్యాయని, అంత చిన్న పర్సనాలిటీని, దట్టు ఓల్డ్ లేడీని హ్యాండిల్ చేయలేకపోయావా? పదరాగిరి, దాని సంగతి చూద్దాం. మీ పేరేంటి చెల్లమ్మా? ఝాన్సీ అన్నయ్య. ఆ పేర్లోనే పౌరుషం ఉంది, ఆ పేర్లోనే వీరత్వం ఉంది, ఆ పేర్లోనే పొగరు ఉంది. మా అమ్మని విసిగిస్తున్న ఆ ఓల్డ్ లేడీని ఎదిరించగల శక్తి మీకే ఉంది ఝాన్సీ ఆంటీ. పదండి. నువ్వు తాళాలిస్తావా? బాబుగారు, ఆ పెద్దమ్మ గారేనా ఇంతకు ముందు పనిచేసిన పని మనిషి మొగుడిని చిత్తగబాదిందంట కదా? మీరండి ఆంటీ, మా బామ్మ పని పడుతుంది గాని. అవును చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. ఝాన్సీ వద్దు ప్లీజ్, లైఫ్ రిస్క్ తీసుకోకు. నువ్వు అసలే నాకంటే డెలికేట్వి. ఝాన్సీ వచ్చి కూర్చో. నో నందు, మీ క్లబ్ మెంబర్ ని మ్యాన్ హ్యాండిల్ చేసిన ఆ ఓల్డ్ లేడీని అస్సలు వదలకూడదు. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. హరి, వాట్ ఆర్ యు డూయింగ్? అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? షీస్ మై ఫ్రెండ్. నీ ఫ్రెండ్ గనకే నీ ప్రెస్టేజ్ కాపాడుతోంది. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. హరి, ఝాన్సీ లీవ్ ఇట్. ఆవిడ సంగతి నీకు తెలీదు. జర్మన్ షిప్ కంటే డేంజర్, కార్గో ఫ్లైట్ కంటే వైలెంట్. గ్రేట్ అయినా సరే తన అటాక్ చేస్తుంది. నువ్వు పద చెల్లమ్మా, నువ్వు తాళాలు ఇవ్వమ్మా. రే మనవడా! విన్నావుగా ఝాన్సీ, రా నా మాట విను. చెల్లమ్మా, చెల్లమ్మా, మనవడా! గిరి, యు గో. అరవద్దని చెప్పు. అలాగే అమ్మా. ఈ సంగతి దిల్లుకు చెప్పకూడదు, చెప్తే ఎందుకు తీసుకురాలేదని నన్ను తిడుతుంది. మంచి ఛాన్స్ మిస్ అయ్యాం.